ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక సైన్స్ క్వశ్చన్ వచ్చింది. చూస్తే అది వింతగా అనిపించింది. అదేం క్వశ్చన్ అంటే, 2 రైళ్ళు స్పీడ్ ఆఫ్ లైట్తో ఎదురెదురుగా వస్తుంటే ఒకదాని దృష్ట్యా మరొక దాని యొక్క రిలేటివ్ వెలాసిటీ సాపేక్ష వేగం ఎంత? కానీ చూడగానే దానికి ఆన్సర్ అందరూ తప్పు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రిలేటివ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్ ఆఫ్ వెలాసిటీస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ విత్ అనదర్ ఆబ్జెక్ట్. సో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ గివెన్ బై విఏ మైనస్ విబి. అంటే బి దృష్ట్యా ఏ యొక్క వేగం ఎంత. సో రిలేటివ్ వెలాసిటీ విఏబి ఈజ్ ఈక్వల్ టు విఏ మైనస్ విబి. ఒక 2 బస్సులు ఒకే దిశలో ప్రయాణిస్తుంటాయి. వాటి యొక్క రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుంది అంటే ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ 2 వెలాసిటీస్. అంటే ఎక్కువలో నుంచి తక్కువ వేగాన్ని తీసేయాలి. ఒకవేళ 2 బస్సులు వ్యతిరేక దిశల్లో కనుక ప్రయాణిస్తే వాటి యొక్క రిలేటివ్ వెలాసిటీ ఆ రెండింటిని కలపాలి. అందుకోసమే మనం వాహనంలో స్పీడ్గా వెళ్తున్నప్పుడు మన ఎదురుగా వచ్చే బస్సు చాలా స్పీడ్గా వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మనం అందులోని ప్రయాణికుల్ని చూడలేం. అలా కాకుండా మన బస్సును ఇంకొక బస్సు ఓవర్టేక్ చేస్తే అందులో ఉన్న ప్రయాణికులు ఇందులో ఉన్న ప్రయాణికులు కొన్ని సెకండ్ల పాటు చూసుకోగలుగుతారు. మరి మనకిచ్చిన కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్లో 2 రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి విత్ స్పీడ్ ఆఫ్ లైట్. దీనికి మాత్రం ఆన్సరు 2C కాదు. ఒకవేళ 2 రైళ్లు ఒకే దిశలో cc వేగంతో ప్రయాణించిన దాని యొక్క రిలేటివ్ వెలాసిటీ 0 కాదు. ఎందుకంటే రిలేటివ్ వెలాసిటీ లైట్కి వర్తించదు. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ అబవ్ ఆల్ అదర్ స్పీడ్స్. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ద అబ్జల్యూట్. దానికి మించింది లేదు. కాబట్టి అకార్డింగ్ టు థియరీ ఆఫ్ రిలేటివిటీ యూ కెనాట్ కంపేర్ ద స్పీడ్ ఆఫ్ లైట్ విత్ ఎనీథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ.